హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకీ బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదా వీడియోస్ అప్లోడ్ చేసి. నా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అండ్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. సో ఈరోజు నేను ఈ వీడియోలో మొత్తం సెకండ్ ఇయర్ గురించి ఒక ఓవర్ వ్యూ ఇస్తాను. ఇట్స్ ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేం టాపిక్స్, ఏమేం సబ్జెక్ట్స్ అండ్ ప్రాక్టికల్స్ ఎట్లా ఉంటాయి, సో దాని గురించే ఈ వీడియో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇప్పుడు సెకండ్ ఇయర్లో మనకున్న సబ్జెక్ట్స్ వచ్చేసి డెంటల్ మెటీరియల్, జనరల్ ఫార్మకాలజీ, జనరల్ మైక్రోబయాలజీ అండ్ ప్యాథాలజీ. అండ్ ప్రాక్టికల్స్లో వచ్చేసి ప్రీ క్లినికల్ కన్జర్వేటివ్ అండ్ ప్రీ క్లినికల్స్ ప్రోస్టోడాంటిక్స్. సో ఇవి మన సబ్జెక్ట్స్. మన థియరీ వచ్చేసి జనరల్ ఫార్మకాలజీకి, మైక్రో అండ్ పెథాలజీ అండ్ డిఎంకి రాస్తాం. అండ్ ప్రాక్టికల్ 5 సబ్జెక్ట్స్కి ఉంటుంది మనకు. సో ఫస్ట్ మనం ఫార్మకాలజీ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫార్మకాలజీలో మనం క్లాసిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం జనరల్ ఫార్మకాలజీ అర్థం చేసుకున్న తర్వాత ప్రతి సిస్టమ్కి ఉన్న క్లాసిఫికేషన్ అండ్ దాని ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాంగ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ 2 మార్క్స్. 2 మార్క్స్ అయితే మోస్ట్లీ డ్రగ్స్ అడుగుతారు. మనకి టెరటోజెనిక్ డ్రగ్స్ అలాంటివి కొన్ని అడుగుతారు. సో 2 మార్క్స్కి అయితే డ్రగ్ ఎగ్జాంపుల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా ప్రాక్టికల్ పార్ట్కి వస్తే మాకైతే ఫార్మకాలజీలో ఉంది ప్రిస్క్రిప్షన్ రైటింగ్, ఏడిఆర్ ఫామ్, దాని తర్వాత స్పాటస్ అండ్ వైవా. నెక్స్ట్ జనరల్ మైక్రోబయాలజీ అండ్ ప్యాథాలజీ రెండు కలిపి ఒకే పేపర్ ఉంటుంది, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి లాగా. అండ్ జనరల్ మైక్రోబయాలజీలో మనకి సిస్టమిక్ బ్యాక్టీరియాలజీ, వైరాలజీ, మైకాలజీ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ మనం ఫస్ట్ జనరల్గా రీడ్ చేసి దాన్ని అర్థం చేసుకొని స్పెసిఫిక్ కొన్ని దాని క్యారెక్టర్స్ ఉంటాయి, స్పెసిఫిక్ దానికని కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి మనం సపరేట్గా రాసి అర్థం చేసుకోవడం బెటర్. ఇంకా జనరల్ మైక్రోబయాలజీలో కల్చర్స్ గురించి ట్రాన్స్పోర్ట్ మీడియా, దాని తర్వాత సెలెక్టివ్ మీడియా, దాని ఎగ్జాంపుల్స్ అలాంటివి కొన్ని నేర్చుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఫర్ అండర్స్టాండింగ్. అది మనకి 2 మార్క్స్లో కూడా అడుగుతారు. ఇంకా లాంగ్ ఆన్సర్స్లో మనకి ఇంకా గ్రామ్ స్టెయినింగ్, మోడిఫైడ్ యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మనకి ప్రాక్టికల్స్లో అయితే స్పాటర్స్ ఉంటాయి అండ్ స్టెయినింగ్ ఉంటుంది, గ్రామ్ స్టెయిన్ అండ్ జీల్ నిల్సన్ స్టెయిన్. అండ్ దాని తర్వాత దానికి మనం రిటర్న్ పార్ట్ రాయాలి అండ్ వైవా ఉంటుంది. ఇంకా ప్యాథాలజీలో అయితే మనకి ఇన్ఫ్లమేషన్, నెక్రోసిస్, గ్యాంగ్రీన్ కొన్ని బల్క్ టాపిక్స్ ఉంటాయి కదా, అవన్నీ మంచిగా అండర్స్టాండ్ చేసుకొని నేర్చుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దానికి ఇటియోపెథాలజీ, దాని ఇటియాలజీ. ఇంకా ప్యాథాలజీ ప్రాక్టికల్స్ అయితే మేజర్ అండ్ మైనర్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, డిఫరెన్షియల్ ల్యూకోసైట్ కౌంట్, ఇంకా స్పాటర్స్ అండ్ వైవా ఉంటుంది. ఇంకా దాని తర్వాత డెంటల్ మెటీరియల్స్ థియరీస్ వెరీ ఇంపార్టెంట్, అర్థం చేసుకొని. అండ్ దాని తర్వాత లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ 2 మార్క్స్ మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎంత అండర్స్టాండ్ చేసుకోవాలని చూసుకొని చదువుకోవాలి. ఇంకా దాని తర్వాత ప్రీ క్లినికల్ ప్రోస్టోడాంటిక్స్ అండ్ ప్రీ క్లినికల్ కన్జర్వేటివ్. అండ్ ప్రోస్టోడాంటిక్స్లో అయితే మనం టీత్ సెట్టింగ్ చేస్తాము ఫైనల్ ప్రాక్టికల్స్లో అండ్ మనకి వైవా ఉంటుంది. ఇంకా దాని తర్వాత డెంటల్ మెటీరియల్స్లో మనం మ్యానిపులేషన్స్ చేస్తాం, ZUE, ఇంకా జింక్ ఫాస్ఫేట్, ఇంకా ఆల్జినేట్, ఇట్లా కొన్ని మ్యానిపులేషన్స్ ఉంటాయి, అవి మనం చేయాలి. అండ్ స్పాటర్స్ అండ్ వైవా ఉంటుంది. అండ్ ప్రీ క్లినికల్ కన్జర్వేటివ్లో అయితే మనం క్యావిటీ చేయాలి అండ్ దెన్ వైవా ఉంటుంది మనకి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెకండ్ ఇయర్. ఇంకా నేను అప్కమింగ్ వీడియోస్లో సెకండ్ ఇయర్లో ఏమేమి బుక్స్ తీసుకోవాలి, ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ప్రోస్టోడాంటిక్స్లో ఇన్స్ట్రుమెంట్స్, ఎండో ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తాను. ఇంకా నేను రెగ్యులర్గా వీడియోస్ కూడా వేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మా కాలేజ్లో ఫెస్ట్ కూడా స్టార్ట్ అయ్యింది, దాని వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. Thank you. Bye bye. Meet you in next video.